గ్రీన్ఫీల్డ్ హైవేపై తెల్లవారుజామున రెండు కార్లు ఢీక్కున్న ఘటన నెలకొంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వాళ్ళందరూ కూడా క్షతగాత్రులని స్థానికులు ఆ ప్రాంతంలో ప్రయాణించేటువంటి వాహనదారులు మొత్తం కూడా అప్రమత్తమై 100కు ఫోన్ చేసి అక్కడి నుంచి మరోవైపున నేషనల్ హైవే రెస్క్యూ టీమ్ సైతం కూడా సమాచారం అందించడంతో వాళ్ళంతా కూడా ఒకసారిగా ఆ ఘటన ప్రాంతానికి చేరుకుని అక్కడ స్థానికులను అక్కడ అంతా క్షతగాత్రులు మొత్తానికైతే వైరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నేపథ్యం ఉంది. ఫలితంగా క్షతగాత్రులంతా కూడా మెరుగైన వైద్యంతో పాటుగా మరోవైపున ఎలాంటి విషాదకర సంఘటన నెలకొనబడుతుందో అంత ఊపిరిపించుకునే నేపథ్యం అయితే ఉంది. మొత్తం మనం విజువల్ లో చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. తెల్లవారుజామున మంచు పొగ, మరోవైపున హైవే నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే మొత్తం అంటే ఖమ్మం నుంచి ఒకవైపున దేవరపల్లి టు రాజమండ్రి వైపు వెళ్లే ప్రధాన నూతన ఏర్పడింది. అంత వస్తుండు ఇల్లు రోజులాగానే పోతుంది. వస్తుండు ఇల్లు రోజులాగానే పోతుంది. జాతీయ రహదారిగా ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవేకి ఒకవైపున ఖమ్మం దగ్గర అంటే కొదుగురుము దగ్గర ఒక చోట ఎగ్జిట్ ఇవ్వగా మరోవైపున సోమవారం దగ్గర అటు మరోవైపున అక్కడంతా ఎగ్జిట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు సదూరు ప్రాంతాల నుంచి ఎవరైతే హైదరాబాద్ నుంచి కావచ్చు రాజమండ్రి వైపు వెళ్ళి ప్రధాన ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఒకవైపున అంటే ఖమ్మం సమీపంలో కలెక్టరేట్ సమీపంలో వందనం అండ్ కొదుగురు గ్రామాల మధ్యలో ఎగ్జిట్ ఎక్కి అక్కడ నుంచి టోటల్ గా రాజమండ్రి వైపు వెళ్ళేందుకు ఒక వే ఉన్నది. మరోవైపున సోమవారం దగ్గర అంటే అటు మదర్ నుంచి కావచ్చు లేదా భద్రాచలం నుంచి ఎవరన్నా వెళ్లే వాళ్ళ ప్రయాణికుల మొత్తానికి కూడా ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ వాళ్ళకి తల్లారు దగ్గర సమీపంలో ఉన్నటువంటి మరో వైద్య దగ్గర ఉన్నటువంటి దగ్గర మరో ఎగ్జిట్ ఇవ్వడంతో ఆ ప్రాంతంలో అంత ప్రయాణికులు రాకపోక కొనసాగిస్తున్న పద్ధతి ఉంది. ఫలితంగా ఉదయం పూట రెండు కార్లు ఢీక్కొని నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయిపోయినాయి. ఎలాంటి ప్రాణాపాయ స్థితులు లేకుండా అంత ఊపిరి పీల్చుకునే పద్ధతి ఉంది. మరో చోట అంటే తల్లారంటూ చెన్నూరు సమీపంలో మరో లారీ వెళ్ళి ట్యాంకర్ గుద్దుకున్న నేపథ్యం ఢీకొట్టిన నేపథ్యం ఫలితంగా అక్కడ కూడా ఆ ట్యాంకర్ ఢీకొట్టడంతో కూడా వెనక నుంచి మరో రెండు కార్లు కూడా ఢీకొనే ఘటన చోటు చేసుకుంది. అంటే రెండు వేరు ప్రాంతాలలో ఒకటే రోజున తెల్లవారుజామున పొగమంచు దట్టంగా ఉంటూ మరోవైపు చూసుకుంటే మాత్రం ఆ డ్రైవర్ కూడా ఓవర్ డ్రైవింగ్ చేయడంతో పాటుగా అంటే అంతా కూడా ఫ్రీగా వెళ్ళిపోతున్న తరుణంలో ఒక్కసారిగా రెండు లారీలు ఢీకొనడంతో వెనక నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఆ లారీలు ఢీకొనడంతో తీవ్ర గాయాలైపోయిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఎలాంటి ప్రాణహాని లేకపోయినప్పటికీ మాత్రం వాహనదారులు ప్రయాణించే వాళ్ళంతా కూడా అంటే పాక్షికంగా గాయాలైనట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం ఒకటి ఖమ్మం మరోవైపున వైరాగ్ తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తం చాలా క్లియర్ విజువల్ తీసుకోవచ్చు. అంటే రెండు వేరువేరు ఘటనలు జరిగినటువంటి యొక్క ప్రధాన రహదారికి సంబంధించి ఇంకా ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం టు దేవరకొండ వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే ఇంతవరకు కూడా ఓపెన్ కాని నేపథ్యం అయితే ఉంది. కానీ అది ఓపెన్ కాకపోయినా కానీ ఇప్పటి వరకు కూడా అంటే సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా గ్రీన్ఫీల్డ్ హైవే అధికారులు మొత్తానికైతే దాని ఎగ్జిట్ అంటే దాని మీద రాకపోకలు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ప్రయాణంలోనూ ఒక్కసారిగా ఈ యొక్క యాక్సిడెంట్ ఘటన చోటు చేసుకుంటుంటే ఇరువురు కుటుంబాల్లో కూడా విషాదమైన ఘటన నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క వైరా సమీపంలో జరిగినటువంటి రెండు వేరు ఈ యొక్క యాక్సిడెంట్లకు సంబంధించి ఈ ఆ ప్రాంతంలో అంటే అధికారులకు అలర్ట్ అయిపోయి ఎలాంటి ట్రాఫిక్ సంబంధించి అవాంతరాలు ఏర్పడకుండా అన్ని మరలా వాహనాలను మొత్తం కూడా ప్రత్యేక క్రెయిన్ సహాయంతో బయటికి తరలించేసిన నేపథ్యం ఉంది. అయితే క్షతగాత్రులతో పాటుగా మరో కొన్ని వాహనాలకు సంబంధించి ఒకవైపున కార్లు మరోవైపున లారీలకు సంబంధించి ఏదైతే ఢీకొని వాటన్నింటిని కూడా బయటికి హైవే నుంచి బయటకు తీసుకొచ్చేసి వాటిని బయట పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యం ఉంది. మరలా హైవేపై యథావిధిగా రాకపోకలు కొనసాగించేందుకు నేషనల్ హైవే అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఇల్లు రోడ్డు దిక్కులాగానే పోల్చుకోవాలి. Hey,